హలో, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? నేను చెప్పేది అర్థం కావట్లేదా? రేపు తెల్లారితే నా పెళ్లి 6 నుంచి 7 గంటల్లోకి తాళి కట్టేస్తారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకెవరి గురించి బెంగలేదు. నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. సరే, నేను వచ్చేస్తాను. ఈ దోమల నుంచి తప్పించుకోలేకపోతున్నానే. ఇదొకటి చంపుతున్నది, ఇప్పుడు అరుస్తూ ఉంటుంది. నమ్ముకోండు, లోపల దాని టార్చరు, బయట నీ టార్చరు. కొట్టానంటే పోతులకే. ఇంకా లేదనా, వెతుకుతున్నాం. తప్పకుండా పట్టుకుంటాం. సార్, సార్, సార్. నమస్కారం. నమస్కారం సార్. పర్వాలేదు పర్వాలేదు, రోజు ఇదే పని అయిపోతుంది. డైలీ ఏదో దగ్గర మనం బాధపడాల్సి వస్తుంది. ఇక పైన పొద్దున్నే సద్దన్నం తినడం మానేయాలి. ఏవయ్యా, వీళ్ళని తీసుకుని లోపలికి రా. కోడిని కోసి కూరండు, మధ్యాహ్నం ఎలాగైనా భోజనానికి వచ్చేస్తాను. అయ్యా నమస్కారం. ఏమయ్యా, కేసు ఏంటయ్యా? అయ్యా మిస్సింగ్ కేసు అయ్యా. మిస్సింగ్ కేసా? నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా చూడు. త్వరగా ఫినిష్ చేసి పంపు. సరేనయ్యా. మీరిద్దరు రండి. ఊరికే చెప్పిందే చెప్తావు. ఏ హెడ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపల పడే. 10 లోపు లోడ్ ఎక్కించాలా? నీ ఓనర్ రానిరా, రాడ్ దించుతాను. పోండ్రా. లోపల పదండి. మీరు రండి. ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చోండి.
సార్ మేమేం తప్పు చేయలేదు సార్, నేనేం రేయ్, చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏం చెప్పక్కలేదు, వెళ్ళి కూర్చో. సార్ ఒక నిమిషం, నేను చెప్పేది కాస్త. వెళ్ళు. ఏమ్మా, నిన్ను కూడా వెళ్ళి కూర్చో. కేసేంటయ్యా? అయ్యా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసయ్యా, ఒకరిని గుద్దేశాడు. డ్రంక్ అండ్ డ్రైవా? మందు తాగి డ్రైవ్ చేస్తావా? డ్రైవ్ చేసింది కాకుండా ఇంట్లో భోజనానికి కూర్చున్నట్టు దర్జాగా కూర్చున్నావంట యాదవ. స్టేషన్ లో ఎలా కూర్చోవాలో తెలుసా? ఇదిగో ఇలా కూర్చోవాలి. కూర్చో. దెబ్బ తగిలిన వ్యక్తికి ఏమైందయ్యా? సీరియస్ అంటున్నారు సార్. పట్టుకుంది ఎవరు? మన కన్సామినా? కాదు సార్, దేవరాజ్ సార్. ఓ, దేవరాజ్ సారా? మంచోడి దగ్గరే ఇరుక్కున్నాడు. బాత్రూమ్ లో సోప్ ఉందాయా? ఉందయ్యా. ఎక్కడి నుంచి రా పిల్లని తీసుకొచ్చో? నిన్ను కని పెంచేంత వరకు మీ అమ్మ నాన్న కావాలి. తర్వాత ఒకటి వచ్చేసిందంటే తల్లిదండ్రులు అక్కర్లేదు. ఏమ్మా, ఆడి పిలిచాడని వచ్చావు కదా, మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతుంటారు? మిమ్మల్ని అంతా కని పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారమ్మా. మీలో ప్రేమ పుడితే వాళ్ళందరినీ మనసులోంచి తీసి పారేసి వచ్చేస్తారుగా. మీ ఊరేదిరా? మేమిద్దరం మా ఊరు పేరు చెప్తాం, బయటకు వదిలేస్తారా? అదేలాగా అయ్యగారు రావాలిగా. అయితే మీ అయ్యగారు రానే, ఆయనతోనే చెప్తాంలే. ఆయన వచ్చాడంటే అడగాల్సిన విధంలో అడుగుతాడులే, నువ్వు ఆయనకే చెప్పుకోరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ కేసు మీద వెళ్ళొస్తున్నారు? మనకి కేసులే ఉంటాయి, ఎప్పుడులాగా యాక్సిడెంట్ కేసే. రేయ్, వీడిని లోపల తీసురా. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు. నీ జాకిని కనిపెట్టినాక చెప్తాంలే. చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. ఏంటయ్యా, నోరు తెరిచేదన్నా చెప్పారా? ఏది అడిగినా వాడు ఇష్టానికి వాడు మాట్లాడుతున్నాడయ్యా. ఇంకా మీరే అడగాలి. ఇలా ఎగతాళిగా మాట్లాడితే ఏమీ సాధించలేవు. ఏమా, నీ వయసు 16-17 ఉంటుందా? సార్ నేను చెప్పేది కాస్త వినే. రేయ్, నువ్వు అసలు నోరే తెరవద్దు. ఒక 18 ఏళ్ల అమ్మాయి తనే ఇష్టపడి వచ్చినా సరే, దాంతో నువ్వు రిలేషన్ పెట్టుకున్నా సరే, బాల్య బలాత్కారం చేశావని నిన్ను లోపల పెట్టమని చట్టమే చెప్తోంది. తెలుసా తెలీదా? ఇలా చూడమా, నాకు కూడా నీ వయసులో కూతురుంది, అందుకే అడుగుతున్నాను. హలో, చెప్పండి సార్, నేను అక్కడికే వస్తున్నాను. నేను వచ్చేస్తాను సార్. ఓకే. ఏమయ్యా, వాళ్ళకి తినడానికి ఏదైనా కొనివ్వు. అలాగయ్యా. తింటూ ఉండండి, వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను. మందు కొట్టాలనిపించిందంటే తీసుకెళ్లి ఇంట్లో తాగు, లేదా ఇంకెక్కడైనా తాగి సావు. సరే సార్. మేము చెప్తానే కదరా ఉన్నాం, మందు కొట్టి బండి నడపొద్దని. మా మాట వినకుండా ఈ విధంగా చేస్తే ఇలా చేయండి సార్. ఏయ్, తప్పు చేసిన అందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? సిగ్నల్ వేస్తే సిగ్నల్ లో ఆగట్లేదు, హెల్మెట్ వేసుకొని బండి నడపరా అంటే హెల్మెట్ వేసుకోవట్లేదు. మేము పట్టుకుంటే సింపుల్ గా ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసిన తప్పుకు నీ కుటుంబం కష్టపడొచ్చు, ఏ తప్పు చేయని వాడి కుటుంబం ఎందుకురా కష్టపడాలి? వాడి ప్రాణాలకి ఏదైనా జరిగిందంటే నేను. సార్, మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడండి. ఎమ్మెల్యే? నేనేమి ఎవరు లేనోడు కాదు. రికమెండేషన్. ఎందుకు పిలుచుకున్న చేవయ్యా? అక్కడుంటే సరుకైనా అమ్ముకునేదాన్ని. ఏంటి ఊరికి అరుచుకుంటూ వస్తున్నా? యో, త్వరగా పంపించవయ్యా. ఇదిగా నువ్వు చెప్పేది ఏంటానికి నువ్వేం నన్ను పనులు పెట్టుకోలా. వస్తే నోరు మూసుకుని ఉండాలి. ఈ బెదిరింపులన్నీ నా దగ్గర నోట్ తీసుకునేటప్పుడు ఎక్కడికెళ్ళాయి? అప్పుడు లేని రోసం ఇప్పుడు వచ్చిందేటి? ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా సంగతి తెలీదు. యో, నెల నెల వచ్చి బాగా తీసుకుంటావు కదా, అయితే ఎందుకు ఇతను తీసుకొచ్చాడు ఏంటి? భయపడుకో. ఎక్కువ సౌండ్ ఇస్తున్నావు. 4 బాదులు బాది లోపలేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకోవే. ఎవరిది? మేడం, ఏంటయ్యా కేసు? నడి రోడ్లో గంజాయి అమ్ముతోంది మేడం. ఓ,
గంజా అమ్ముకునేదానివి స్టేషన్కి వచ్చి న్యాయం మాట్లాడుతున్నావా? ఇక మీదట నోరు తెచ్చి మాట్లాడవనుకో నోరు చీల్చేస్తాను. వెళ్ళి ఒక మూలండు. ఏంటి ఎడ్డు తినతో మాట్లాడుతున్నావు? అంజలి ఏంది ఇలా స్టేషన్కి వచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నా? నా మనసు తట్టుకోలేకపోతుంది. ఏంటి అంజలి నువ్వు నా పుష్పాంజలి. ఎగిస్తానేననుకో అదిరిపోద్ది. అంజలి నేను నా మనసులో ఎలా చూసుకుంటున్నానో తెలుసా? అది నీకు మాటలతో చెప్తే అర్థం కాదు, పాట రూపంలో పాడి వినిపిస్తాను. అంజలి అంజలి పుష్పాంజలి, నువ్వుంటే చాలే నాకు ఇంకేమీ వద్దే, నీ కళ్ళకి 5 లక్షలు అరే చెప్పుతో కొడతాను చూడు నిన్ను. 50 రూపాయల ప్యాకెట్ కి అప్పడిగేవాడు నువ్వు నా కళ్ళకి 5 లక్షలు ఇస్తావా? ఒకటి పీకాననుకో కొట్టనేలేదో అరుస్తున్నావు. అయ్యయ్యో బాబోయ్, నన్ను కాపాడండి, కాపాడండి, నాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు. బాబోయ్ బాబోయ్, నాకు ఇదేంటి నీళ్ళు ఒళ్ళంతా కావాలి. రక్తం ఎవరైనా తోస్తాడు? నీళ్ళు ఇవ్వండి. అయ్యా అయ్యా నీళ్ళు ఇవ్వండి. అయ్యా అయ్యా ఎవరైనా రేయ్, నీళ్ళు ఇవ్వండి. ఆగ్రా, ఆగ్రా, బాబోయ్, ఆగ్రా. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. నారాయణ, అయ్యా నీళ్ళు అయ్యా ఇవ్వు. నీళ్ళు ఇవ్వండి అయ్యా. అరే, ఆగ్రా. ఇదిగోనయ్యా, ఇదిగో కంగారు పడకుండా తాగు మెల్లగా. అరే, మెల్లగా తాగరా రే, మెల్లగా తాగు. ఏంట్రా ఇది ఒకటే రక్తంగా ఉంది? చూస్తుంటే అది- రక్తపు మరకల్లా లేవే. రక్తం అని నేను చెప్పారా? మరి ఏంట్రా అది? నా పెళ్ళం ఉమ్మేసిన ఉమ్ము సార్ అదే. తను ఉమ్మిందంటే ఎలా ఒరేయ్, మరి? స్టేషన్ లో ఉంటే భయపడతానా? దయచేసి నన్ను కాపాడండి సార్. ఎవర్రా అది? ఆ మదం పట్టిన ఏనుగు నన్ను చంపేలోగా నన్ను కాపాడండి సార్. లోపలికి వచ్చి కొడతాను ఉండరా సార్, నిన్ను. లోపలికి వచ్చినట్టే ఏయ్, సార్. ఏరా, బాబోయ్. నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తే నేను భయపడతానా? నువ్వు రాణుల దగ్గర ఉన్నా నేను భయపడరా? ఏయ్, ఆగండి. స్టేషన్కి వచ్చాడని కొడతావేంటి? వాడేం చేశాడు? మీరు ఊరుకోండి ఏయ్, సార్, చి, చి, అతని చి, గురించి చి, మీకు చి, తెలీదు. దూరంగా ఉండే, ఉమ్ము పడుతుంది. నేను మాట్లాడుతున్నాడుగా, నాకేం మర్యాద ఉంది? సార్ ఇతనున్నాడే అలాగే నటిస్తాడు సార్. ఏయ్, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను ఇవ్వను. రేయ్, ఇస్తావా ఇవ్వవా? నేను చచ్చినా సరే ఇవ్వను. ఏరా, అదేదో అడుగుతుందిగా, ఇచ్చేవచ్చు కదా. అది మాత్రం నేను ఇవ్వలేను సార్. ఎందుకురా ఇవ్వవు? నువ్వు ఉండమా, అలాగేం అడుగుతుందిరా? డైవర్స్ అడుగుతుంది సార్, డైవర్స్ అంటోంది. అరే, నీకు మంచి ఛాన్స్ రా, నువ్వు సైలెంట్ కి ఇచ్చేయ్. అరే పోండి సార్, రోజు క్వార్టర్కో కోడి బిర్యానీకి తనే డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు డైవర్స్ ఇస్తే అవన్నీ ఏమైపోతాయి చెప్పండి. అరే థు, నిన్ను కొట్టడంలో తప్పే లేదురా, నువ్వు కొట్టమా. కొట్టద్దని చెప్పండి. చెప్పురా, ఇస్తావా ఇవ్వవా? కాలికి తొక్కు. చెప్పురా, కాలు నువ్వు పట్టుకుంటావా? ఇస్తావా ఇవ్వవా? బాబోయ్. చెప్పు. ఏమమ్మా? ఆగమ్మా, ఎందుకమ్మా నీ భర్తని ఇలా కొడుతున్నా? ఊరుకోండి మేడం, ఏయ్, వాడు ఆగు. తాగొచ్చి ఎలా చేస్తాడో తెలుసా రాత్రిలో? ఏమా, నువ్వు ఎంత కొట్టినా సరే వాడిని నిన్ను వదిలిపెట్టని చెప్తున్నాడు కదా. అదేనమ్మా కరెక్ట్. కట్టుకున్నోడికి ఉన్న అభిమానం. ఇది తెలుసుకో నువ్వు. సార్ ఇప్పుడు ఏం సార్ మీరు ఫుల్ మాత్రమే దొరుకుతుంది, అది కూడా పూర్తిగా డూప్లికేట్ సార్. విన్నారా సార్, ఏయ్, విన్నారా? తొక్కుమా, కింద తొక్కు. అయ్యో సార్, వద్దు సార్. అయ్యో ఓ బాబా, ఓ బాబా, ఓ దబా, ఓ బాబా, ఏయ్, ఓ బాబా. ఏయ్, ఆగు. అయ్యో, ఇప్పుడు ఎందుకురా ఒబామా అని పిలుస్తున్నా? నేనెప్పుడు సార్ ఒబామా అన్నాను? అయ్యో అమ్మా అన్నాను. మీ చెవులకి ఒబామా ఒబామా అని వినిపించింది. అయ్యో వదిలేయమ్మా, ఈ కాలంలో ఆడవాళ్లే తాగుతున్నారు. తాగు, వద్దని చెప్పట్లేదు. అందరినీ బాధ పెట్టకుండా కొంచెంగా తాగరా. ఏయ్, ఆ? ఇక మీదట బుద్ధిగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇక మీదట ఇలా చేశాడనుకో ఇక్కడికి తీసుకొచ్చేసేయ్, నేను చూసుకుంటాను. ఎలా ఉంది? నువ్వేం బాధపడదు, ఇక్కడి నుంచి నేను ఫుల్గా తాగను, క్వార్టర్ మాత్రమే తాగుతాను. ఏయ్! ఏదో